నమస్కారం సిసిసి న్యూస్ కి స్వాగతం. తూర్పుగోదావరి జిల్లా బీజేపీ కార్యాలయంలో జనసంఘ్ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి మరియు భారత ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ వర్ధంతిని నిర్వహించారు. రాజమహేంద్రంలో ఉన్న బీజేపీ తూర్పుగోదావరి జిల్లా కార్యాలయంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర ఆధ్వర్యంలో కార్యాలయంలో జనసంఘ్ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్యామ్ ప్రసాద్, భారత ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. బీజేపీ రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్సీ సోము వీర్రాజు ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ మహనీయులిద్దరూ బలహీన వర్గాల అభివృద్ధికి పాటుపడ్డారని, ఆ అంశానికి సంపూర్ణంగా అంకితమైనటువంటి ఈ వ్యక్తులు చిరస్మరణలేనని వివరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ర్యాలింగ శ్రీదేవి, బొమ్మల దత్తు, అడవాల రామకృష్ణ, నర్సిపిల్లి హారిక, జీవీ రత్నారెడ్డి, యానాపు యేసు, మోదీ సత్యబాబు, వీరా వీరాంజనేయులు, కాలుపు సత్సాయి, పొట్లూరు రామ్మోహన్, బోరా రామచంద్రరావు, గుర్రాల వెంకట్రావు, క్షత్రి బాలసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. మనం చూస్తున్నాం 370 అధికారులు కూడా 75-78 సంవత్సరాలు మన స్వతంత్ర భారతదేశంలో ఎవరూ కూడా దాన్ని ఎత్తివేసేటువంటి సాహసం చేయలేకపోయినా నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారి నాయకత్వంలో ఇవాళ 370 అధికారులను కూడా రద్దు చేసి మన భారత భూభాగంలో జమ్మూ కాశ్మీర్ అంతర్భాగం అని చెప్పి మనం నిరూపించాం. అదేవిధంగా మైనారిటీ సోదరిమణులకు ఏదైతే ట్రిపుల్ తలాక్ ఉందో దాన్ని సైతం రద్దు చేసి వారికి న్యాయం చేసే దిశగా అడుగులు వేయడం జరిగింది. ఇవన్నీ ఒక్కసారి మనం పరిశీలించి చూసినట్లయితే ఈ ఇద్దరు మహనీయులు ఏవైతే విలువల్ని నమ్మి వారు ముందుకు వెళ్లారో వాటిని అనుసరిస్తూ ఇవాళ భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్తున్నారు. శ్రీ జగజ్జీవన్ రావు గారు మన దేశానికి ఇందిరాగాంధీ గారి సమయంలో అనేక రకాలైనటువంటి మంత్రివర్గాల్లో వారు పనిచేయడం జరిగింది. సాధారణంగా మన దేశానికి కరువు వచ్చింది, వర్షాలు తగ్గాయి. ఆ సందర్భంలో ఇందిరాగాంధీ గారు వారిని అగ్రికల్చర్ మినిస్ట్రీగా పెడితే విదేశాల నుంచి ఆహార ధాన్యాలను ఏ విధంగా దిగుమతి చేసుకోవాలి అనే ఆలోచన దగ్గర నుంచి రాజమహేంద్రవరం సిమ్మిట్రిపేట బైపాస్ రోడ్లోని బాబు జగజ్జీవన్ రామ్ కమ్యూనిటీ హాల్ వద్ద ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు, ఎంఆర్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ చేసిన పోరాటం అందరికీ స్ఫూర్తిదాయకమని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు వైరాల అప్పారావు ఆధ్వర్యంలో ఎంఆర్పీఎస్ నగర శాఖ నేతృత్వంలో రాజమహేంద్రవరం సిమెంట్రీపేట బైపాస్ రోడ్లోని బాబు జగజ్జీవన్ రామ్ కమ్యూనిటీ హాల్ వద్ద వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు, ఎంఆర్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు హాజరయ్యారు. ముందుగా సిమెంట్రీపేటలో ఏర్పాటు చేసిన మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్, భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ 30 వసంతాలు అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పోరాటం చేశారని అన్నారు. మందకృష్ణ మాదిగ ఏదైతే సాధించాలని తలచారో వాటి సాధనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకారం అందిస్తున్నాయని అన్నారు. అందరూ ఐక్యంగా ఉంటేనే రాజ్యాధికారం సాధించగలమని సూచించారు. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆశయాలు సాధించాలంటే విడివిడిగా పోరాడితే సాధ్యం కాదని, అందరూ కలిసి పోరాడితే సాధించగలమని పేర్కొన్నారు. ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు వైరాల అప్పారావు మాట్లాడుతూ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలకు, ఎంఆర్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు విచ్చేసిన రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, టీడీపీ నాయకులు, ఓఎన్జీసీ మాజీ ఉద్యోగి చెల్లిబోయిన సూర్యనారాయణమూర్తులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. టీడీపీ నాయకులు చెల్లిబోయిన సూర్యనారాయణమూర్తి మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ అంటే తనకు అభిమానమని పేర్కొన్నారు. చిన్నపిల్లల గుండె ఆపరేషన్ కోసం పోరాడడం ద్వారా ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చారని అన్నారు. అనంతరం వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకల సందర్భంగా కేక్ కట్ చేసి పేదలకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నగర అధ్యక్షులు తోలేటి రాంప్రసాద్ మాదిగ, జిల్లా అధ్యక్షులు గెడ్డం వినోద్ కుమార్ మాదిగ, ఎంఎస్పీ ఇన్ఛార్జ్ వైరాల రమేష్ మాదిగ, కోరాకల రాజు మాదిగ, రాచర్ల సుధా, ఉప్పాటి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. 31 వసంతాలు కాదు 100 వసంతాలు పూర్తి చేసుకుంటాం. చేసుకోవడమే కాదు
మందాకృష్ణ మాదిగ గారు ఏదైతే తలిచారో, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు ఏదైతే సహకారం అందిస్తూ ఉన్నాయో ఆ సహకారాన్ని అందిపుచ్చుకుందాం. యువతరం ముందుకి నడవాలి, బాధ్యతలు తీసుకోవాలి, పెద్దవారిని గౌరవించాలి. వారి యొక్క స్ఫూర్తితో ఈ సంఘాన్ని వాడవాడలా ముందుకు తీసుకెళ్ళి బహుజనులకి జరుగుతున్న కష్టాలు, నష్టాలు, ప్రభుత్వాలు చేస్తున్న మేలుని తెలియచేసి మనందరం కూడా ఐక్యతగా ముందుకు సాగాలని మీ అందరికీ కూడా పిలుపు ఇస్తూ, ఫేవరెట్. ఎందుకంటే ఆయన చిన్నపిల్లలు హార్ట్ ఆపరేషన్ కోసం పోరాడాడు. ఆయన అప్పుడు చూసాడు, పేపర్లో చూసి, టీవీలో చూసి చాలా ఇది అయిపోయాడు నేను. చాలా ఆనందంగా ఈరోజు ఆయన అప్పుడు పోరాటం చేయబట్టే ఈరోజు ఆరోగ్యశ్రీ అందరికీ అందుతుంది. అప్పటి నుంచి రామవరం రాజుపాలెం రహదారి ప్రమాదభరితంగా ఉందని సామాజిక ఉద్యమకారుడు పాటంశెట్టి సూర్యచంద్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రామవరం నుండి రాజుపాలెం వరకు ఉన్న R&B రహదారి నిర్మాణం యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం చేపట్టాలని పాటంశెట్టి సూర్యచంద్ర డిమాండ్ చేస్తున్నారు. రామవరం నుండి రాజుపాలెం వరకు 15 కిలోమీటర్లు R&B రహదారి నిర్మాణానికి గత ప్రభుత్వం నిధులు మంజూరు చేసి శంకుస్థాపన చేసి పనులు మొదలుపెట్టిన రోడ్డు నిర్మాణం నత్తనడకన సాగుతోంది. 20% పనులు కూడా పూర్తి చేయలేదని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ద్వారా ఈ రహదారికి మోక్షం లభిస్తుందని గత సంవత్సర కాలంగా ప్రజలు ఎదురుచూస్తున్న నేటి వరకు రహదారి నిర్మాణ పనులు మొదలుపెట్టలేదని సూర్యచంద్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. ఈ రహదారిని తొందరలో నిర్మించకపోతే సంబంధిత గ్రామ ప్రజలతో కలిసి నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. మరి నత్తనడకలాగా రోడ్డు అభివృద్ధి పనులు చేయడం జరిగింది. రాజుపాలెం నుంచి రామవరం వరకు ఉన్న 15 కిలోమీటర్ల రోడ్డు కూడా అడుగుకో గొయ్యి, గజానికో గింత కింద ఈ రకం ఉన్న పరిస్థితి. మరి ప్రజలందరూ కూడా అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి ఇక్కడ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. తక్షణం మరి ప్రభుత్వం స్పందించి ఈ రోడ్డు నిర్మాణం చేయాలని చెప్పేసి ఈ యొక్క బాధితులందరి పక్షాన కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ నెల 10వ తేదీ నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపడుతున్నానని మాతృరూపిణి సేవా సంస్థ నిర్వాహకులు అజ్జరపు హరిబాబు వెల్లడించారు. రాజమండ్రి సీతంపేట మాతృరూపిణి మందిరంలో గోవధ నిషేధం, హిందూ దేవాలయాల పరిరక్షణ విషయంలో 7 రోజులుగా చేస్తున్న నిరాహార దీక్ష ఆమరణ నిరాహార దీక్షగా మారబోతోంది. ఈ నెల 10వ తేదీ నుంచి మాతృరూపిణి సేవా సంస్థ మందిరంలో అజ్జరపు హరిబాబు నిరవధిక ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నారు. ఈ విషయాలను అజ్జరపు హరిబాబు పాత్రికేయ సమావేశంలో వెల్లడించారు. తాము ఎన్నో నెలలుగా ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తూ వచ్చామని, ఎక్కడా కూడా స్పందన లేదని పేర్కొన్నారు. తమ ప్రధాన డిమాండ్ హైందవ లోకమంతా కూడా హర్షిస్తోందని తెలియజేశారు. తమ డిమాండ్లకు హామీ ఇవ్వడానికి ప్రభుత్వానికి ఎంతో సమయం పట్టదని, కానీ ఎందుకో శ్రద్ధ చూపటం లేదన్నారు. ఈ కార్యక్రమంలో నగర ప్రముఖులు దేశరెడ్డి బలరాం నాయుడు, నగర బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు దూర్వాసల సత్యనారాయణ, ఆధ్యాత్మికవేత్త కృష్ణశాస్త్రి, మాతృరూపిణి సేవా సంస్థ నిర్వాహకులు భాస్కర్ రెడ్డి, బీజేపీ నాయకులు నిడమర్తి వెంకట్, హిందూ చైతన్య వేదిక నాయకులు ఋషి, యోజన బ్రాహ్మణ నాయకులు శ్రీపాద సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఇంతకంట దౌర్జన్యం దుర్మార్గం ఇంకేమైనా ఉంటుందా? ఇవాళ హిందూ దేశంలో సనాతన ధర్మం, మాది భారతీయ సంస్కృతి, ప్రపంచంలో మాలాంటి సంస్కృతి ఎక్కడా లేదనుకునేటటువంటి గర్వపడేటటువంటి సంస్కృతిలో మనం పుట్టి పెరుగుతూ చూస్తూ మనం అది బాధతోటి ఏంటంటే ఏదో ప్రభుత్వం వచ్చి అరికట్టకపోతుందా వీటిని అనేటటువంటి ఒక ఆశతోటి ఎన్నాళ్ళు ఆలోచించడం జరిగింది. రాజమండ్రి శ్రీ వెంకటేశ్వర ఆనంద్ కళాకేంద్రంలో రజక ఆకాంక్ష సభ ఘనంగా నిర్వహించారు. రాజమండ్రి రజక సేవా సంఘం ఆధ్వర్యంలో రజక ఆకాంక్ష సభ ఏర్పాటు చేశారు. రాష్ట్రం నలుమూల నుంచి రజక సంఘాల నాయకులు, బంధువులు పెద్ద ఎత్తున హాజరై సభను విజయవంతం చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రజక కార్పొరేషన్ చైర్పర్సన్ సావిత్రి అధ్యక్షత వహించారు. రజకుల అభ్యున్నతి కోసం అనేక కీలక అంశాలను ఈ సభలో ప్రస్తావించారు. సభకు ముఖ్య అతిథులుగా కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ,
రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి, రాజ్యసభ సభ్యులు పాకా వెంకట సత్యనారాయణ, ఎమ్మెల్సీ సోమ్ వీర్రాజు, రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, మాజీ ఎమ్మెల్సీ దూర్వారపు రామారావు తదితరులు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి భూపతిరాజ్ శ్రీనివాసరావు మాట్లాడారు. రజకుల్ని ఎస్సీ జాబితాలో చేర్చే అంశంపై కేంద్ర సోషల్ జస్టిస్ మంత్రితో రజక ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. రాజమండ్రి ఎంపీ పురంధరేశ్వరి మాట్లాడుతూ రజకుల సమస్యల పట్ల అవగాహన కలిగిందని, పార్లమెంట్లో ఈ అంశంపై చర్చించేలా చూస్తానని అన్నారు. రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ రజకుల సమస్యలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారం పొందేలా కృషి చేస్తానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రజక కార్పొరేషన్ డైరెక్టర్లు, రాజమండ్రి రజక సేవా సంఘ గౌరవ అధ్యక్షులు పాలమూరి వెంకట్రావు, అధ్యక్షులు బొమ్మదేవర శ్రీనివాస్, ఇతర నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రజక సంఘం వారు చరిత్రాత్మక రాజమహేంద్రవరంలో నిర్వహించినటువంటి ఈ సభలో వారి ఆకాంక్ష ఏమిటో తెలియజెప్పారు. ముఖ్యంగా వారికి సమాజంలో వారి వృత్తి విషయంలో వస్తున్నటువంటి పోటీని ఎదుర్కోవడం ఎలా అనేటువంటి అంశం కానీ, ఆ కులాన్ని అభివృద్ధిలోకి తీసుకురావడానికి వారికి అందజేయవలసినటువంటి షెడ్యూల్ క్యాస్ట్ లేదా షెడ్యూల్ ట్రైబ్ కేటగిరీ ఇవ్వటం అనేటువంటి అంశంలో కానీ వారి డిమాండ్లు తెలియజెప్పారు. ఏదైతే ఇప్పుడు చెప్పారు, హాస్పిటల్స్లో ఖచ్చితంగా అక్కడ ఉతికే బెడ్షీట్లు కావచ్చు, అవన్నీ కూడా ఉతికేటువంటి అవకాశం రజకులకు ఇవ్వాలి అని ఇందాక సావిత్రమ్మ గారు మరి దుర్గేష్ గారితో చెప్పారు. అదేవిధంగా జియో 38 గురించి ఎవరు కూడా రజకుల్ని తక్కువ చేసి వారిని అగౌరవపరిచే విధంగా మాట్లాడినట్లయితే తగు చర్యలు ఉంటాయి అనేటువంటి విషయం, మీ హక్కు అది అనేటువంటి విషయం ఏదైతే ఇందాక సావిత్రమ్మ గారు చెప్పారు. అదేవిధంగా జియో నంబర్ 18, 19 గురించి కూడా వారు ఇందాక ప్రస్తావన చేశారు. ఇవన్నీ కూడా మన హక్కులు, వాటి కోసం ఖచ్చితంగా మనం పోరాటం చేస్తూ ముందుకు వెళ్దాం అనే దానికి మనం కానీ ఆలోచన చేస్తే మన భారతీయ సంస్కృతిలో ఏ కులాన్ని తక్కువగా చూడలేదు. మనం అనేక సంబరాలు జరుగుతూ ఉంటాయి. ఆ సంబరాలు జరుగుతున్న పరిస్థితుల్లో మనం కానీ గమనించినట్లయితే గ్రామాల్లో ఆ సంబరంలో రజకులకే ప్రధానమైనటువంటి పాత్ర ఉంటుంది. అమ్మవారిని తీసుకొచ్చినప్పుడు, అమ్మవారిని పంపించేటప్పుడు పూజారులు రజకులే. ఇప్పటికీ గ్రామాల్లో ఈ సంప్రదాయం కొనసాగుతుంది. ఎందుకంటే మనం ఎదగలిగితేనే మనం 10 మందిని పైకి తీసుకురాగలుగుతాం. రాజకీయంగా మనకు ఒక స్థానం ఉంటేనే మాట్లాడగలుగుతాం. ఎవరికో చెప్పి వాళ్ళు చేయమనే దానికన్నా మనమే ఆ స్థానంలో ఉండి ఆ కార్యక్రమం చేసుకోగలిగితే ఆ త్వరగతిన కార్యక్రమం పూర్తి చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. రాజకీయంగా ఎదుగుతున్నారు, ఇంకా ఎదగాలి. ఆ ఎదిగే కార్యక్రమంలో ఏ అవసరం ఉన్నా నా నియోజకవర్గ పరంగా ఎల్లప్పుడూ కూడా సహకారం అందిస్తూనే ఉంటానని కూడా మరొక్కసారి తెలియచేసుకుంటూ, సమాజ సేవ కోసం వారి వంతు కృషి చేసి ముఖ్యంగా చదువు అనేది ప్రధానమైన విషయాన్ని కూడా వారు వక్కాణించిన సంగతిని మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా పురాణ కాలం నుంచి ఏ విధమైన రజకులానికి ప్రాశస్త్యం ఉందనేది, అదేవిధంగా ఆధునిక భారతదేశంలో చరిత్రలో వారి పాత్ర ఏమిటనేది పెద్దలు పాకా సత్యనారాయణ గారు చాలా సవివరంగా చెప్పడం జరిగింది. పురాణంలో జరిగినటువంటి ఒక సన్నివేశం ఆధారంగా వచ్చినటువంటి కులం రజక కులం. అయితే ఇట్టి కులం ఇంత గొప్ప చారిత్రాత్మకమైనటువంటి కులానికి ఉన్నటువంటి విశిష్టత, పురుడులో మనం పొలం దగ్గర మనం, పూజ దగ్గర మనం ఎక్కడ లేము. అన్ని శుభకార్యాలను అశుభకార్యాలను ఈ యొక్క కులం అన్ని చోట్ల ఉంది. నిలబడేలాగా మోడర్న్ ధోబీఘాటు రాజమండ్రి మొదటి స్థానంలో నిలబడాలని, అందుకు మీరందరూ సహకరించాలని, సహకరిస్తారని కోరుతున్నాం. ఇక్కడ జీవో నెంబర్ 27, జీవో నెంబర్ 102, జీవో నెంబర్ 18 అండ్ 19 మన పార్లమెంట్ లో ఖచ్చితంగా మన అసెంబ్లీ నుండి మొదలుపెట్టి ఇంప్లిమెంటేషన్ కు మీ వంతు కృషి చేస్తూ మా గురువుగారు మండలిలో, మీరు అసెంబ్లీలో మా గురించి మాట్లాడే అవకాశాన్ని మాకు కల్పిస్తారని, మీ ద్వారా మా వాయిస్ ను మీ గొంతులో
వేసుకొని మీ సమస్య మాదిగా మీరు మాట్లాడతారని, మా సమస్యలను సీఎం గారి దృష్టికి తీసుకెళ్తారని ఆశిస్తూ ఆశాభావం. రాజమండ్రి గోపాల్ నగర్ పుంత శ్రీ దానవాయి బాబు నాగమ్మ తల్లి ఆలయంలో అమ్మవారి సంబర మహోత్సవాలు నేత్రప్రమంగా నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం గోపాల్ నగర్ 2వ డివిజన్లో దానవాయి బాబు నాగమ్మ తల్లి ఆలయంలో ఆషాఢమాసం సంబరం మహోత్సవంలో భాగంగా 5వ రోజు వైభవంగా స్వామి అమ్మవార్ల రథోత్సవం జరిగింది. ఆలయ చైర్మన్ జక్కంపూడి విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమైంది. స్థానిక గోపాల్ నగర్, నారాయణపురం, వెంకటరామయ్య నగర్, రాజేంద్ర నగర్, అద్దేపల్లి కాలనీ, ఏవి అప్పారావు రోడ్, శ్యామలానగర్, రామాలయం సెంటర్ మీదుగా పాత సోమాలమ్మ గుడి వద్దకు చేరుకుంది. ఆలయ ప్రధాన అర్చకులు దిట్టకవి రామ్మోహన్ రావు శర్మ ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశేషంగా భక్తులు పాల్గొని స్వామివారి అమ్మవారి సేవలో తరించారు. రాజమండ్రిలో జేసీఐ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. పలు అంశాలు చర్చించారు. జేసీఐ జాతీయ అధ్యక్షులు జేసీ అంకుర్ జన్జన్వాలా రాజమండ్రి విచ్చేశారు. జోన్ అధ్యక్షులు భరత్ కుమార్ గౌరవ అతిథిగా విచ్చేశారు. అనంత శ్రీనివాసరెడ్డి కార్యక్రమం చైర్మన్గా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో 14 మంది స్థానిక సంస్థల అధ్యక్షులు, జోనల్ నాయకులు పాల్గొన్నారు. జన్జన్వాలా మాట్లాడుతూ అధ్యక్షులందరినీ అభినందించారు. రాబోయే 6 నెలల్లో జేసీఐ విశ్వసనీయతను పెంచడానికి ప్రతిభావంతమైన ప్రాజెక్టులను చేపట్టడం యొక్క ప్రాముఖ్యతను ఆయన వివరించారు. I can tell you that we just had a meeting, a beautiful, wonderful meeting where almost 14 local organizations of Rajamundry and nearby areas, which comprise of almost 700 members, we had a meeting, very good meeting, and I could understand from their report that a lot of good work, a lot of good impactful work is being done in the society through JCI in Rajamundry and the surrounding areas. JCs of Rajamundry అఫీషియల్ విజిట్ నేషనల్ ప్రెసిడెంట్ రాజమండ్రి రావడం జరిగింది. అందులో భాగంగా ఈ జేసీస్లో జరిగిన కార్యక్రమాలు, ఈ 6 months ఏదైతే కార్యక్రమాలు జరిగినాయో ఆ కార్యక్రమాలన్నీ ఆయనకు వివరించడం జరిగింది. అవి అన్నిటిని ఆయన పరిశీలించి తర్వాత 6 monthsలో కూడా మంచి కార్యక్రమాలు చేయమని ఆయన సూచించడం జరిగింది. ఉక్కుంపేట, పిడింగొయ్యి గ్రామాల్లోని సమస్యలు పరిష్కరించాలని బీజేపీ రూరల్ నాయకులు ఎంపీడీఓకు విజ్ఞప్తి చేశారు. భారతీయ జనతా పార్టీ రాజమండ్రి రూరల్ మండల స్థాయి పర్యటనలో భాగంగా ఉక్కుంపేట, పిడింగొయ్యి గ్రామాల్లోని కొన్ని సమస్యలను గుర్తించారు. వాటిని పరిష్కరించాలని కోరుతూ ఎండీఓ సునీల్ వర్మ స్ట్రాంగ్కి వినతిపత్రం అందజేశారు. బీజేపీ 2వ మండల అధ్యక్షుడు మట్ట నాగబాబు, అసెంబ్లీ కో కన్వీనర్ యానాపు యేసు, జిల్లా కార్యదర్శి తనుబుద్ది సూర్యభాస్కర్రావు, సింగవరపు రామకృష్ణ, ముంగంటి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి 45వ వార్డ్ పేపర్ మిల్ సొసైటీ బిల్డింగ్ శ్రీ రామకృష్ణ నగర్లో శ్రీ రామాలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. రాజమండ్రి 45వ వార్డు పేపర్ మిల్ సొసైటీ బిల్డింగ్ శ్రీ రామకృష్ణ నగర్లో శ్రీ రామాలయంలో భజన బృందాలు, భక్తులు, సాకేత్ గోష్ఠి, శ్రీమతి లక్ష్మీ తాయారు, బ్రహ్మరాంబ తదితరులు ఏకాదశ పారాయణం చేశారు. రాజమండ్రి, దుర్గానగర్, కొత్తపల్లి, బొబ్బిలంక, నరేంద్రపురం, పాత వెలుగుబంద,
పిచ్చుక సత్యనారాయణ భజన బృందం వారిచే భజన కార్యక్రమం జరిగింది. కృష్ణ కపూర్, పిచ్చుక వెంకటరాంబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పరమేశ్వరుడు కూడా వేంచేసి ఉన్నారు. కావున ఇక్కడ అన్ని కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతోంది. శ్రీరామనవమి కళ్యాణము, దసరా ఉత్సవాలు, గణపతి నవరాత్రులు కూడా మొదలగు కార్యక్రమాలు, శివరాత్రి, మహాశివరాత్రి ఇవన్నీ కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతోంది. చాలా ప్రభావవంతమైనటువంటి ఈ యొక్క స్వామి నమ్ముకున్న వారికి ఏ కోరికైతే కోరుకున్నారో ఆ యొక్క కోరికలన్నీ కూడా నెరవేరుస్తారు. కాదమ్మా 1000 సార్లు చదువుదాము అంటూ ఆ సీతమ్మ తల్లి పలికించి ఇంత బ్రహ్మాండంగా 3 కోట్ల పైన నామ జపం చేసే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు సదా సదా ధన్యవాదాలు. శ్రీ రామకృష్ణ నగర్ 45వ వార్డు శ్రీ రామాలయంలో ఏకాహము అనగా 24 గంటల పాటు నిరంతరాయంగా నిరాటంకంగా జరిగేటువంటి భజన, జపము, నామస్మరణ ఇవన్నీ కూడా మా కమిటీ వారి ఆధ్వర్యంలో నిరాటంకంగా నిర్వహించబడుతున్నవి. రాజమహేంద్రవరం గ్రామ ప్రధాని శ్రీ శ్రీ శ్యామలాంబ అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పించారు. రాజమహేంద్రవరం గ్రామ ప్రధాని శ్రీ 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 శ్యామలాంబ అమ్మవారి బోనాల సమర్పణ కార్యక్రమం సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. స్థానిక పుష్కర్ ఘాట్ నుండి గరగ నృత్యాలు, బాజా భజంత్రీలు, అమ్మవారి వేషాలతో కోలాహలంగా బయలుదేరి అమ్మవారి దేవస్థానం వరకు వచ్చి అమ్మవారికి ఘనంగా బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమానికి అతిథిగా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ విచ్చేశారు. దేవీ చౌక్ దశావతార రామాలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. రాజమహేంద్రవరం దేవీ చౌక్ శ్రీ దశావతార సీతారామాలయంలో తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా స్వామివారికి అభిషేకాలు, అర్చనలు, విశేష పూజలు ఆలయ ప్రధానాచార్యులు బి కామరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ గౌరవ అధ్యక్షులు ఆకుల వెంకటేశ్వరరావు, ఆలయ కమిటీ సభ్యులు గంతకూరి అప్పారావు, గంట్ల వెంకన్న, ప్రగడ శంకర్రావు, పిల్ల వెంకన్న తదితరులు పాల్గొన్నారు. సరస్వతి మాత ఆలయంలో శోభిత్ వర్మ పురస్కార అవార్డుల ప్రధానోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం స్థానిక గోదావరి తీరంలో సరస్వతి మాత దేవాలయ ప్రాంగణంలో కలర్ సేవా రంగాలలో విశిష్ట సేవలు అందిస్తున్న వారికి పురస్కార ప్రధానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ గేయ రచయిత రసరాజు విచ్చేశారు. పేరపు నాగు, అరసా దుర్గా మణికంఠ స్వామి, షణ్ముఖ యశస్విని కావ్యాలకు ప్రముఖ సినీ గేయ రచయిత, కవి, రచయిత, కళారత్న రసరాజ్ చేతుల మీదుగా సన్మానం చేసి పురస్కారం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సత్కార గ్రహీతలు సేవారత్నంలో భట్టు శ్రీనివాసరాజు, డాక్టర్ బిహెచ్వి రమాదేవి, భగీరథరాజు, సిహెచ్ వెంకటరాజు, పియుబి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి విఎల్పురం పార్కులో వికాస్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో వృద్ధులకు పింఛన్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. వికాస్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో వృద్ధులకు అందజేసిన పింఛన్ల పంపిణీ కార్యక్రమం విఎల్పురం పార్కులో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ ఈపీడీసీఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ సిద్దాల రాజబాబు విచ్చేశారు. రాజబాబు పద్మా దంపతుల చేతుల మీదుగా 150 మందికి 200 రూపాయల చొప్పున పింఛన్లు పంపిణీ చేశారు. వికాస్ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ యార్లగడ్డ ప్రభాకర్, ఏపీ ఈపీడీసీఎల్ డిఈ కొల్లి రత్నాలరావు, గోదావరి స్విమ్మర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గుబ్బల వెంకటరమణ, దొళ్ల రవి, కె శ్రీనివాస్, చల్లా వెంకటేశ్వరరావు, సింగవరపు రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం కలెక్షన్ రిపోర్టు ప్రతి నెల పెడతాడు వాట్సాప్లో. అది సుమారుగా 12,000 ఎంతో వసూలు అవుతుంది. కానీ 18,000 ఆయన ఖర్చు పెడతాడు. అంటే చేతి డబ్బులు కూడా ఒక 6,000 చిల్లర ప్రతి నెల పడతాయి. మరి అంత భారాన్ని అంటే కార్యక్రమం చాలామంది ఈ పథకాలు లాంటివి మొదలు పెడతారు కానీ కొనసాగించలేరు. 2 ఏళ్ళు 3 ఏళ్ళు చార్టెడ్ తరఫున సంస్థల తరఫున మొదలుపెట్టి ఏదో తూతు మంత్రంగా చేసి మూసేసిన వాళ్ళని చూసాం.
లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించారు. అసోసియేషన్ ఆఫ్ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ రాజమండ్రి ఆధ్వర్యంలో 2025-26కు సంబంధించి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. మార్కండేయ స్వామి టెంపుల్ సమీపంలో లయన్స్ క్లబ్లో నూతన కార్యవర్గ సమావేశం నిర్వహించారు. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్గా వి రవికుమార్, సెక్రటరీ ఎస్ శేష్బాబు, కోశాధికారిగా జి గిరీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజమహేంద్రంలో అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ చేస్తున్న సేవలు అభినందనీయంగా ఉన్నాయని పలువురు వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో చీఫ్ గెస్ట్గా పెంకే గోవిందరాజు, స్పెషల్ గెస్ట్ కె బుచ్చిరామ్, ఇన్సులేషన్ ఆఫీసర్ కె కుమారి, ఇండక్షన్ ఆఫీసర్ కెవి సత్యనారాయణ, క్లబ్ మెంబర్స్ పాల్గొన్నారు. మాకు జనరల్గా ఏంటంటే అండి, ఒక సేవ చేయడం అనేది ప్రతి మనిషికి ఒక సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. అది రకరకాలుగా ఇండివిజువల్గా చేస్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్క బాణీలో చేస్తారు. అయితే మాకు ఈ లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్, ఎలయన్స్ ఇలాంటి క్లబ్లు చాలా ఉన్నప్పటికీ ఎలయన్స్ క్లబ్లో ఒక మంచి మిత్రులతో పాటు వెన్నుదన్నులు ఉన్నాయి కాబట్టి మాకు ప్రాజెక్టులు చాలా చెయ్యాలి. అంటే ఏదో ఫోటోల కోసం ఫోజులు ఇచ్చే టైపు కాకుండా 10 మందికి ఉపయోగపడాలి, పేదలకి మా ద్వారా ఒక చేయూతనివ్వాలన్న మంచి ఆశయంతో ప్రతి నెల ఏదో ఒక ప్రాజెక్ట్ చేస్తూ ఎవరూ చేయలేని విధంగా సిటీ క్లబ్ని ముందుకు తీసుకెళ్లాలనేది మా ఆకాంక్ష. దాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాం సార్. రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి రివర్ సిటీ 2025-26 నూతన కార్యవర్గం పదవి బాధ్యతల స్వీకరణ జరిగింది. రాజమండ్రి ఏకేసీ రోటరీ రివర్ సిటీ హాలులో రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి రివర్ సిటీ 2025-26 సంవత్సరానికి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. నూతన కార్యవర్గంలో అధ్యక్షులుగా లంకపల్లి శ్రీనివాసరావు, కార్యదర్శిగా అక్కల వీర దీపిక, కోశాధికారిగా మంచిరాజు జితేంద్రలను తదితర బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా 2024-25 సంవత్సరానికి అధ్యక్షులుగా వ్యవహరించిన శ్రీ నాళం నరసింహారావు, కార్యదర్శి కె చంద్రశేఖరరావు, కోశాధికారి నూలి మల్లికార్జున, శివ తదితరులు గత సంవత్సరంలో అందించిన సేవా కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమంలో రోటరీ ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ విశ్వనాథ్ భాస్కర్ రామ్, వివిఎస్ కృష్ణారావు, దొరబాబు తదితరులు పాల్గొన్నారు. అందరూ ఎవరు ఫీల్డ్స్లో వాళ్ళ నిష్ణాతులను అందరినీ కూడా లంకలపల్లి శ్రీనివాసరావు గారు, వీర దీపిక గారు అందరూ కూడా సెలెక్ట్ చేసుకుని వాళ్ళందరినీ కూడా ఈ రోటరీ ఇయర్ 2025-26లో సొసైటీకి పనికొచ్చే విధంగా సేవలు అందించడానికి ఒక ప్రణాళికాబద్ధమైన ప్లాన్ అందరినీ కూడా రెడీ చేసుకున్నారు. ఐ కంగ్రాచులేట్ ద టీమ్ ఆఫ్ ఆఫీస్ బేరర్స్ లెడ్ బై ద ప్రెసిడెంట్ లంకలపల్లి శ్రీనివాసరావు అండ్ ఆల్సో ద సెక్రటరీ వీర దీపిక. ఇన్స్టలేషన్ సెరమనీ జరిగిందండి రోటరీ రాజమండ్రి రివర్ సిటీ ద్వారా. అందులో ఎన్నికైన రొటేరియన్ లంకపల్లి శ్రీనివాస్ గారు ప్రెసిడెంట్గా, రొటేరియన్ అక్కలవీడి దీపిక అంటే నేను సెక్రటరీగా, అలాగే రొటేరియన్ మంచిరాజు జితేంద్ర ట్రెజరర్గా, ఆఫీస్ బ్యారియర్స్ అందరూ పాల్గొన్నారు. దీన్ని ఇన్స్టలేషన్ ఆఫీసర్ కింద రొటేరియన్ పీడీజీ ఏకేఎస్ భాస్కర్ రామ్ గారు నిర్వర్తించారు. 2026 ఈ సంవత్సరంలో ప్రెసిడెంట్గా నేను ఎన్నుకున్నాను. అలాగే దీపిక్ గారు సెక్రటరీగా అయ్యారు. ఈ సంవత్సరం అంతా చాలా అద్భుతమైన కార్యక్రమం చేద్దాం అనుకుంటున్నాము. మంచి మంచి ప్రాజెక్ట్స్, మంచి చాలా అద్భుతమైన అన్ని ప్రోగ్రాంలు చేసి నిలబెట్టుకుంటామని చెప్పి రాజమహేంద్రవరం వాసవి క్లబ్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. రాజమహేంద్రవరం వాసవి క్లబ్ వారి ఆధ్వర్యంలో వేవర్స్ కాలనీలో గల ప్రియదర్శిని చెవిటి మొగా పిల్లల పాఠశాలకు వాటర్ ట్యాంక్ బహూకరించారు. గోదావరి గట్టు వద్ద సదనం స్కూల్ పిల్లలకు టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, కిరాణా సామాన్లు ఇచ్చారు. ఆవరోడ్లో లోపల అనాథ ఆశ్రమంలోని పిల్లలకు దుప్పట్లు, నోట్ బుక్స్ పంపిణీ చేశారు. ఆర్యాపురంలో గల శ్రీ కృష్ణ చైతన్య గోకులం గోశాలకు పశువులకు దాణా ఇచ్చారు. ముఖ్య అతిథిగా జిల్లా గవర్నర్ ఎండూరి రాఘవ కుమార్ ఇచ్చేశారు. శ్రీకాకుళ శైలజ, శ్రీకాకుళ అరుణ్ కుమార్, వాసవి క్లబ్ ట్రెజరర్ కుమ్మరిగుంట్ల లక్ష్మీకాంతం, బచ్చు పార్వతి, లక్ష్మీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వాసవి క్లబ్ సేవే మెయిన్ అన్న దృక్పథంతో దుప్పట్లు, బుక్స్,
కిరాణా సామాను అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సేవా కార్యక్రమం చేయడం జరిగింది. ప్రియదర్శిని డెఫ్ అండ్ డమ్ స్కూల్ నందు 1500 లీటర్ల వాటర్ ట్యాంక్ ఇచ్చాము. నెక్స్ట్ మన సదనంలో పిల్లలకి టెక్స్ట్ బుక్స్, నోట్బుక్స్ పంచామండి. సదనంలో హాస్టల్కి కిరాణా సామాన్లు ఇచ్చాము. ఏకలవ్య ఆర్ఫాన్ హౌస్, ఈస్ట్ రైల్వే స్టేషన్ నందు గల ఏకలవ్య ఆర్ఫాన్ హౌస్ నందు పిల్లలకి బెడ్షీట్లు, పుస్తకాలు పంచామండి. శ్రీకృష్ణ చైతన్య గోకులంలో గోవులకు గ్రాసం అది ఇచ్చామండి. ఇలాంటి ప్రోగ్రాంలన్నీ చేయడానికి మా క్లబ్ సభ్యులందరూ మాకు ఎంతో సహాయ సహకారాలు అందించడం వల్ల వాళ్ళందరికీ మా కృతజ్ఞతలండి. ఎన్నికల హామీలను టీడీపీ విస్మరించిందని రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి విమర్శించారు. అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం రంపచోడవరంలో మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి మాట్లాడుతూ సూపర్ 6 పథకాలు అమలు చేయడంలో జాప్యం ఎందుకని ప్రశ్నించారు. గడిచిన సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమీ లేదని పేర్కొన్నారు. అదేవిధంగా ఏజెన్సీలో ఎక్కడ చూసినా ఎర్రమట్టి, లిక్కర్ మాఫియా పెచ్చుమీరిపోతున్నాయన్నారు. వైఎస్ఆర్ కార్యకర్తలు, నాయకుల జోలికి వస్తే మేము చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రతి ఒక్కటి కొంత ఆధారాలతో సహా నేను ఏ రకంగా చూపించాను అనేది తెలుసు. ఈ రకంగా మీడియా ముందుకు వచ్చి ఫాల్స్ మాటలు ఎలా చెప్తుంది అనేది ప్రతి ఒక్కరికైతే అవగాహన అయితే ఉంది. చివరికి ఏజెన్సీలో గిరిజనులు పండించిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వాలు కొనేటటువంటి పరిస్థితి లేదు. ఈ రోజు రైతులు మొన్న రోడ్డుకి ధర్నాలు చేస్తే అప్పుడు కొన్నారు 2 నెలల క్రితం. సిసిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ ప్రసారమయ్యే సిసిసి న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.